నేతి బీరకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని ఇవి వస్తూనే ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుంటూ మనకి ఇంట్లో వాడుకుంటూ వేరే వాళ్ళకు పంచుతున్నాను అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది. ఇవి వచ్చేసి పిందులు కూడా మళ్ళా వస్తున్నాయి. ఈ విత్తనం చాలా బాగుంది అన్నమాట. 2 రకాల నేతి బీరలు ఉన్నాయి. ఒకటి ఇది నాటు రకమే అంట. వేరే వాళ్ళకి ఇద్దామని హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. కొంచెం సైజు తగ్గినాయి. ఫస్ట్ అయితే చాలా పెద్దవి వచ్చేది. ఇది రేపటికి రెడీ అయిపోతుంది. ఇది చాలా స్మార్ట్ అంటే చాలా స్మాల్ స్మార్ట్ అంటే బాగుందని కదా, ఎదగలేదు అందుకే తీసేసాను. ఇదొక రకం మా ఎదురింటి ఆవిడ ఇచ్చింది, వాళ్ళ చెల్లెలు ఇచ్చిందని. కదిరి నుంచి తెప్పించిందనమాట ఈ సీడ్స్ నేతిబీర. చూసారా, ఈ కాడ అయితే చాలా పొడుగు ఉంటుంది ఇవి, కానీ సైజ్ అయితే లావు అయితే రావు. బెండకాయలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. చూసారా, ఇవంతా మొత్తం ప్రూనింగ్ చేశాను అనమాట. ఈ ఆకులన్నీ తీసేసాను, ఎండిపోయిన ఆకులు అవన్నీ. చేయాలా లేదంటే మనకు పురుగులు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉన్నది. కిచెన్ కంపోస్టు పెట్టిన నేతి బీర మీకు చాలా వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళు చూసే వాళ్ళకు బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. ఈ ధర్మాకోల బాక్స్లో కొత్తిమీర పెట్టాను, తీసేసాను మొత్తం. పాలకూర కూడా పెట్టాను, ఇది ఒక్కటి వచ్చేసింది. వేరే అక్కకి ఇద్దామని ఇస్తున్నాను. తన ఇల్లు కట్టుకునేప్పుడు వేస్ట్ మెటీరియల్ ఉన్నాయి బండలు, అవి ఇచ్చిందనమాట మనకు. గార్డెన్కి మనం స్లాబ్ దెబ్బతినకుండా పెట్టుకోవడానికి ఇచ్చింది. అందుకు నేను చెప్పాను అనమాట ఆ రోజు, మా గార్డెన్లో ఏమన్నా కూరగాయలు బండితే నీకు ఇస్తాలే అని చెప్పాను. తనేమో డబ్బులకే అడిగింది. మనం ఫ్రీగా తన దగ్గర డబ్బాలు, వేస్ట్ డబ్బాలు అంటే చాక్లెట్ డబ్బాలు కూడా తనే ఇస్తూ ఉంటుంది. తనకు అంగడి అయితే ఉంది. ఇది టమోటా మొక్క గ్రో బ్యాగ్లో పెట్టింది. ఇంకా ఉన్నాయి నేతి బీరకాయలు. ఇది రేపటికైతే రెడీ అయిపోతుంది. ఇందులో కూడా ఉన్నది. పచ్చిమిర్చి విత్తనాలకు వదిలేసాను. ఇది చాక్లెట్ డబ్బా. టమోటా మొక్క అయితే నాటాను. ఇలా మనకు చాక్లెట్ డబ్బాలు వేస్ట్గా వాళ్ళు పడేస్తూ ఉంటారు. పడేయడం ఎందుకని నాకైతే ఇచ్చింది. నేనైతే ఇట్లా మొక్కలు పెట్టుకుంటా ఉంటా, చిన్న చిన్న మెంతులు అట్లా. ఇంకొక సిస్టర్ అయితే ఉంది, ఎదురింటి సిస్టరు, తను కూడా చాక్లెట్ డబ్బాలు చాలా ఇచ్చింది. ఇది ఎదురింటి ఆవిడ ఇచ్చిన మనకు నేతి బీర. ఇవి కొంచెం పొట్టిగా కాస్తున్నాయి, కాడైతే బాగా పొడుగు ఉండదన్నమాట. ఇట్లా కొన్ని ఉంటే కోసేసాను. ఇక్కడ కూడా ఉండదు ఒకటి. చిక్కుడు చెట్టు కూడా బాగా అల్లుకుంటా ఉంది. ఈ పువ్వులు అయితే చాలా బాగుంటున్నాయి ఎడిగినప్పుడు. మొన్నైతే ఒక కాయ అయితే బాగా పెద్ద సైజు వచ్చింది. ఇలా పట్టుకున్నాను, జస్ట్ అలా పట్టుకునేటప్పుడు ఇక్కడ ఇరిగిపోయింది అనమాట నేతి బీర. మనం ఇవి క్లాతులు చుట్టుకున్నా అంటే అన్నిటి కాదు, కొన్నిటికి మాత్రమే ఇట్లా హోల్స్ పెట్టేస్తాయి, మళ్ళీ ఎదగవు అన్నమాట. సైజు నాణ్యత అనేది సరిగా రాదు.
ఎలా ఉంది ఫ్రెండ్స్ మెంతి కూర చిన్న చిన్న డబ్బాలలో. ఇది వర్షంలో పెట్టిన మెంతి అయితే కాదు, మామూలుగా పెట్టాను. మట్టి కప్పి పెట్టాలన్నమాట. వర్షం రానప్పుడు మట్టి పైన చల్లాల, వర్షం వచ్చినప్పుడు అలాగే పెట్టాలా. ఇంకా ఈ చెప్పులో ఉండింది, నేను కస్తూరి మెంతికి వాడేశాను. ఈ చెప్పులోనే ఎండబెట్టాను, కట్ చేసుకున్నాను అన్నమాట. ఇందులో కూడా మనం హార్వెస్ట్ చేసాము, ఒక 2 మిగిలిపోయినాయి. ఇట్లా మొత్తం చేసాము. మళ్ళీ మనము ఇవి అయిపోయే లోపల మనము పెట్టుకోవచ్చు. 10 రోజుల్లో మనకు మెంతికూర వస్తుంది. ఇందులో చక్కగా లైన్లుగా వేసాను, మట్టి సరిగా కప్పలేదన్నమాట. చూసారా, మెంతులు ఇట్లా పైనే ఉన్నప్పుడు మెంతులు ఎండొచ్చినప్పుడు పోతాయి అన్నమాట. కొంచెం మట్టి అయితే బాగా చల్లాలా, మరీ అంత చిక్కగా చల్లకూడదు, అంత పలసగా చల్లకూడదు, మీడియం సైజు చల్లాలా, అప్పుడే బాగా వస్తాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు చాలా బాగా వస్తున్నాయి. చూడండి, మెంతి అనేది ఇది వర్షంలో పెట్టిన మెంతి అయితే కాదు. చూసారా, నిమ్మ చెట్టు విత్తనం ద్వారా బాగా వస్తుంది. వీటికి క్యాటర్ పిల్లర్స్ వస్తూ ఉంటాయి. చూసారా, ఇదో క్యాటర్ పిల్లర్స్. ఇవి మనం తీసుకుంటూ దూరంగా పడేయడమా లేకపోతే ఏదో ఒకటి చేయాలా, తర్వాత చూస్తాను. విత్తనంతో వచ్చేది వస్తుంది అన్నమాట. కాకరకాయలు అయితే ఒక మొక్క పోయిందని చెప్పాను కదా మీకు ముందు వీడియోలలో. ఇది ఇంకొక అడవి కాకర, అది కొన్ని విత్తనాలు కూడా నేను తీసుకున్నాను. ఈ క్లాతుల్లో ఉండేటివి నేతి బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి. ఇంకొక రోజు అయితే కోసుకోవచ్చు. కూరగాయలు గంపలు అయితే వస్తూ ఉంటాయి మార్నింగ్. ఇది కూడా కోసేస్తాను. ఇంకొంచెం పెద్ద సైజు వస్తుంది, తనకి ఎటు సరిపోవు కాబట్టి అందుకే కోసేసాను. ఇవైతే హార్వెస్ట్ ఫ్రెండ్స్, బెండకాయలు. ఇది ఎదగలేదని నేను కోసేసాను. ఇవి ఇస్తాను తనకి. బీరకాయలు ఏది ఇతరుల నుంచి నేను ఫ్రీగా తీసుకోవడం నాకు నచ్చదన్నమాట. ఏదో ఒకటి హెల్ప్ అయితే నేను చేస్తూ ఉంటాను. మన గార్డెన్లో వచ్చేటివి పంచుతూ ఉంటాను అన్నమాట. చూసారా, ఈ బండలు అయితే వాళ్ళు నాకు ఇచ్చారు. మనం స్లాబ్ దెబ్బతినకుండా మనము ఇలా పెట్టేసుకున్నాం అన్నమాట. అందుకే నేను తన కూరగాయలు అయితే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అనమాట. అది తీసుకున్న రోజే, ఈ బండలు అయితే ఎప్పుడైతే తీసుకున్నానో ఆ రోజు. ఏది ఫ్రీగా తీసుకోవడం నాకైతే ఇష్టం ఉండదు. చూసారా, ఇలాంటి బండలు అయితే తీసుకొని ఇట్లా స్లాబ్ దెబ్బతినకుండా పెట్టుకున్నాను. వీటికి మళ్ళీ నేను క్లాతులు అయితే చుట్టేసి పెడతాను అన్నమాట. అప్పుడు మనకు హోల్స్ పెట్టకుండా ఉంటాయి. అలాగే కాయ కూడా కొంచెం నాణ్యతగా పెరుగుతుంది అన్నమాట. అలాగే కిచెన్ కంపోస్ట్ మనము ఎరువు లేనప్పుడు ఎలా చేసుకోవాలనేది మళ్ళీ నీకు ఈ వీడియోలో పెడతాను, చూడండి. దీంట్లో పాలకూర పెట్టాను ముందు, వర్షం పడినప్పుడు. అప్పుడు మొలవలేదు, ఈ రెండేమో మొలిచాయి. చూసారా ఎట్లా అయిపోయింది నేతి బీర. క్లాత్ చుట్టలేదు, ఇట్లా హోల్స్ అయితే పెట్టేసి కాయ ఎదగకుండా ఇట్లా ముదిరిపోతుంది అన్నమాట. ఇది ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది, నేను కట్ తీసేసాను. అది అట్లా అయిపోతాయి. అందుకని మనం క్లాత్లు అయితే మనం చుట్టుకుంటే కాయ అనేది కొంచెం నాణ్యతగా పెరుగుతుంది. తప్పకుండా మీరు ఇలాంటివి ఉపయోగించుకోండి. చాలా ఈజీ ఇవి కుట్టుకోవడం కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.